ఓటీటీలోకి వచ్చాక టెలివిజన్లో ప్రసారం చేయటం సర్వసాధారణంగా జరిగేదే. కానీ అందుకు భిన్నంగా సంక్రాంతికి వస్తున్న చిత్రాన్ని మొదటిగా ఓటీటీ కన్నా కూడా జీ తెలుగు టెలివిజన్లో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సంక్రాంతికి కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రచారం కూడా వైవిధ్యంగా చేశారు. అందుకు తగినట్లుగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని కూడా జీ5 చెప్పేసింది. మార్చి 1వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటలకు అటు జీ తెలుగులోనూ ఇటు జీ5 ఓటీటీలోనూ ఒకేసారి సంక్రాంతికి వస్తున్న చిత్రం అందుబాటులోకి రానుంది. జీ5 తాజాగా తన యాప్లో విడుదల చేసిన సరికొత్త ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేసింది. మరి ఓటీటీలో చూడలేమా అని దిగులు పడుతున్న వారికి శుభవార్త చెప్పినట్లయితే, వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫుల్ రన్లో దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. థియేటర్లో ఈ సినిమా నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను అనిల్ రావిపూడి తొలగించారట. తాజాగా ఓటీటీ వర్షన్లో ఆ సన్నివేశాలన్నింటినీ యాడ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మార్చి 1న స్ట్రీమింగ్ కానున్న వర్షన్లో ఉంచుతారేమో చూడాలి. సినిమా ఫ్లాష్ బ్యాక్లో మీనాక్షి చౌదరి, వెంకటేష్ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ను యాడ్ చేయనున్నారు. ఈ సీన్స్ సినిమాకు మరింత బలాన్నిస్తాయని టీం భావిస్తోంది. అలాగే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల మధ్య కూడా మరికొన్ని సన్నివేశాలు కలపనున్నారట. ఈ విషయంపై టీం అధికారిక ప్రకటన చేయకపోయినా ఇటీవల పుష్ప 2 సహా పలు చిత్రాల ఓటీటీ వర్షన్స్లో అదనపు సన్నివేశాలను జోడించి అందుబాటులోకి తెచ్చారు.